వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ లేటెస్ట్ న్యూస్ ఏంటనేది తెలుసుకుందాం. సచివాలయాలలో మొత్తం వచ్చేసి 15,498 మంది ఉద్యోగులు అయితే ఎక్కువగా ఉన్నారు. అంటే సచివాలయంలో మిగులు ఉద్యోగులు వచ్చేసి 15,498 మంది. ఏ శాఖలో ఎక్కువ మంది ఉన్నారు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ మిగిలిన ఉద్యోగులను ఏ శాఖకు బదిలీ చేస్తారు కూడా తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాక చెప్పాను కదా, 15,498 మంది ఉద్యోగులు అయితే మిగిలి ఉద్యోగులు. వీరిని యాస్పిరేషనల్ ఫంక్షనరీలుగా యూజ్ చేసుకుంటారు. ఇంకా మిగిలితే ఇతర ప్రభుత్వ శాఖలోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో 15,498 మంది ఉద్యోగులలో గ్రామ సచివాలయాలనేమో 12,126 మంది ఎక్కువగా ఉన్నారు. వార్డు సచివాలయాలు వచ్చేసి 3,372 మంది ఎక్కువగా ఉన్నారు. అయితే వారికి ఉన్న ఆసక్తి మేరకు వాళ్ళను సచివాలయంలోనే యాస్పిరేషనల్ ఫంక్షనరీగా తీసుకుంటారు. అప్పటికి మిగిలిపోతే ఇంకా వేరే శాఖకు అయితే బదిలీ చేస్తారు. ఏ ఒక్క ఉద్యోగిని కూడా తొలగించమని సచివాలయాల శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆయా ప్రాంతాల జనాభా ఆధారంగా ఉద్యోగులను అయితే కేటాయించడం జరుగుతుంది. జనాభా 2,500 లోపు కనుక ఉంటే అక్కడ 6 మంది ఉద్యోగులను పెడతారు. అంటే ఏ కేటగిరీ 2,500 లోపు జనాభా ఉంటే సచివాలయం కేటగిరీ వచ్చేసి ఏ, అక్కడ 6 మంది ఉద్యోగులను పెడతారు. 2,500 నుంచి 3,500 వరకు జనాభా ఉంటే ఆ సచివాలయం కేటగిరీ అనేది బి కిందికి వస్తుంది. అందులో 7 మంది ఉద్యోగులను పెడతారు. 3,500 పైగా జనాభా ఉన్న సచివాలయం వచ్చేసి సి కేటగిరీగా డివైడ్ చేశారు. ఆ సి కేటగిరీలో 8 మంది ఉద్యోగులను పెడతారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2,500 జనాభా ఉన్న దాంట్లో 6 మందిని పెడతారు. అట్లాంటి సచివాలయాలు వచ్చేసి 3,015 ఉన్నాయి. 2,500 నుంచి 3,500 వరకు జనాభా ఉన్న సచివాలయాలు వచ్చేసి 3,884 ఉన్నాయి. అక్కడ ఒక్కొక్క సచివాలయంలో 7 మందిని పెడతారు. 3,500 పైన ఉన్నవి 4,263 సచివాలయాలు ఉన్నాయి. అక్కడ 8 మందిని పెడతారు. మొత్తం గ్రామ సచివాలయాలు వచ్చేసి 11,162. సేమ్ వార్డు సచివాలయాలు కూడా 2,500 లోపు ఉన్నాయి, 547 ఉన్నారు. అక్కడ 6 మంది ఉద్యోగులను వార్డు సచివాలయాలు పెడతారు. 2,500 నుంచి 3,500 వరకు ఉన్న వార్డు సచివాలయాలు వచ్చేసి 1,504. 3,500 పైన ఉన్నాయి 1,791. ఈ విధంగా మొత్తం వార్డు సచివాలయాలు వచ్చేసి 3,842. గ్రామ సచివాలయాలు వచ్చేసి 11,162 ఉన్నాయి. ఇవి కేటగిరీ. మరి ఏ ఏ శాఖలలో ఎక్కువగా ఉన్నారు అంటే గ్రామ సచివాలయాలలో మిగిలి ఉద్యోగుల వివరాలు. గ్రామ సచివాలయాల్లో గ్రామ సర్వేయర్ అసిస్టెంట్ గ్రేడ్ 3 అనేది చాలా ఎక్కువగా మిగిలారు, 4,722. విఆర్ఓలు ఇంకా ఎక్కువగా ఉన్నారు. నెక్స్ట్ 2,899. నెక్స్ట్ అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్ అసిస్టెంట్లు వచ్చేసి 1,154. ఈ 3 కేటగిరీలో ఎక్కువగా మిగిలినారు. ఎనర్జీ అసిస్టెంట్లు వచ్చేసి 405. వెటర్నరీ ఫిషరీస్ అసిస్టెంట్లు వచ్చేసి 252. వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ వచ్చేసి 414. ఇవి గ్రామ సచివాలయంలో మిగిలిన ఉద్యోగుల సంఖ్య. వార్డు సచివాలయాలలో వచ్చేసి వార్డు రెవెన్యూ కార్యదర్శులు ఎక్కువగా మిగిలారు, 1,006. వార్డు ప్లానింగ్ రెగ్యులైజేషన్ కార్యదర్శులు కూడా ఎక్కువగా మిగిలారు, 1,336. ఇవి. సో వీళ్ళనైతే మిగిలిన ఉద్యోగులను వేరే శాఖలోకి బదిలీ చేస్తామని గవర్నమెంట్ చెప్పింది. ఏ ఒక్క ఉద్యోగిని కూడా తీసివేయరు. ఇది అప్డేట్. ఇంకేమైనా అప్డేట్ వస్తే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.